అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. నాయరా, ఏంటి ఇంకా నిద్రపోతున్నావు? మధ్యాహ్నం అయింది చూడు. ఇప్పుడైనా నువ్వు లేవాలి. ఓ నేను ఈ రోజు సండే, కాసేపు నిద్రపోతాను. నాకు చాలా టైర్డ్ గా ఉంది. నేను కొంచెం రిలాక్స్ అవుతాను. సరే, నేను ఒప్పుకుంటున్నాయిరా. మన ఒంటికి రిలాక్సేషన్ అవసరమే. అయినా మన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎక్సర్సైజ్ అవసరమే. నాకు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదు. అది బోరింగ్. ఇలా బెడ్ లో పడుకోవడం అనేది ఎక్సర్సైజ్ కన్నా చాలా ఈజీ. నీకు తెలుసా, నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే నువ్వు అన్ఫిట్ గాను అన్హెల్తీగాను ఉంటావు. తర్వాత నీకు అనారోగ్యం వస్తుంది. అప్పుడప్పుడు నువ్వు నీరసించిపోతావు. అలా అవుతుందా? నాకు ఒంట్లో బాగోకపోతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటా. అనవసరమైన అనారోగ్యం ఎందుకు రావాలి? వ్యాధులు ఎందుకు రావాలి? నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే నీ బాడీ ఫిట్ గా ఉంటుంది. ఏ వ్యాధితో అయినా నువ్వు ఫైట్ చేయొచ్చు, అది కూడా మందులు లేకుండా. కానీ రోజు ఒకేలాంటి ఎక్సర్సైజ్ చేయడం చాలా బోరింగ్ గా ఉంటుంది. అసలు ఫన్ గా ఉండదు. రకరకాలైన జాలీ అయిన ఎక్సర్సైజులు చేస్తే చాలా బాగుంటుంది. నాయరా, చాలా రకరకాలైన ఎక్సర్సైజ్లు ఉన్నాయి. నీ బాడీని మూవ్ చేయడానికి, స్ట్రెచ్ చేయడానికి సహాయంగా ఉండేది ఒక రకమైన ఎక్సర్సైజే. డాన్సింగ్ ఒక రకమైన ఎక్సర్సైజా? అలా అయితే నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను. డాన్స్ చేయడం ఫన్ గా ఉంటుంది. అది నా హాబీ. అవును, డాన్స్ కూడా ఒక రకమైన ఎక్సర్సైజే. అంతేకాకుండా యోగా చాలా పవర్ఫుల్ అయింది. మన శరీరాన్ని, మనసుని ఫిట్ గా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయంగా ఉంటుంది. యోగాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మన బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికే కాదు, అది మన కాన్సంట్రేషన్ ని, మెమరీ పవర్ ని ఎక్కువ చేస్తుంది. నీకు ఇలాంటి యోగా గురించి బెనిఫిట్స్ తెలుసా? అవును, నాకు గుర్తుంది. తాతయ్య చెప్పారు. ఆయన ఫిట్ గా ప్రశాంతంగా ఉండటానికి యోగా సహాయపడిందంట. ఆయన ఇంకొకటి కూడా చెప్పారు. యోగా ఆయన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అని కూడా అన్నారు. ఆయన యోగా చేయకుండా ఒకరోజు కూడా బయటికి వెళ్లరంట. ఇప్పుడు చూడు, ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. రా, మనం ఇప్పుడు వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం. ఏ, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. తాతయ్య దగ్గర నేను యోగా నేర్చుకుంటా. ఇప్పుడు వెళ్ళి డాన్స్ చేద్దాం. సరే, వెళ్దాం రా.